హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ బోనాలు. ఈ రోజు అయితే మా దగ్గర అయితే బోనాల పండగ. ఇంకా నేనైతే బోనం అయితే చేస్తున్నా, ఫస్ట్ టైం అయితే బోనం చేస్తున్నా. ఏమైనా తప్పు ఉంటే మాత్రం కొంచెం చెప్పండి, కామెంట్స్ లో అయితే చెప్పండి నాకు. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఇంకా బోనము. ఇంకా మాకు నేను ఫుల్ వీడియో అయితే తీసిన. అసలు ఈ రోజు బోనాల పండుగ అనే విషయమే మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫుల్ వీడియోలో మొత్తం అయితే చెప్పిన, ఏంటి ఎట్లా తెలిసింది, అసలు ఎందుకు తెలియదు అనేది ప్రతి ఒక్కటైతే ఫుల్ వీడియో అయితే తీసాను. దీని రిలేటెడ్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకా కొంతమంది వ్యూవర్స్ కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ అనేది 1K సబ్స్క్రైబర్స్ కావడానికి ఒక 40 మెంబర్స్ మాత్రమే ఉంది. ఒక 40 మెంబర్స్ అయితే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా చూడండి, నేనైతే ఇంకా రైస్ అయితే ఆల్రెడీ వేరే గిన్నెలో అయితే వండేసుకున్నా. మళ్ళీ రాగి పాత్రలో వండితే ఎట్లుంటుందో నాకు తెలియదు, ఎప్పుడు వండలేదు అని చెప్పేసి ఇంకా నేను స్టీల్ దాంట్లో అయితే వండి. మేము బోనం అనేది ఎట్లా వండుతామంటే నార్మల్ గా రైస్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసుకుంటాము అంతే. పసుపు అన్నం అంటారు కదా, అట్లనే వండేసి మేమైతే ఇంకా ఇట్లా మా అమ్మాయిని అట్లనే చేస్తుంది, మా అత్తమ్మాయిని అట్లనే చేస్తుంది. అందుకే నేను కూడా అయితే అట్లనే వండేసిన తర్వాత ఇంక ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నా. ఇట్లా అయితే బోనం అయితే ఇంకా డెకరేట్ చేసుకున్నా, అట్లనే ప్రిపేర్ చేసుకున్నా. అందులో మీరు ఎట్లా చేస్తారు బోనం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ లో చెప్పండి. మేమైతే ఇట్లానే చేసుకుంటాము. ఇంకా బోనం అయితే రెడీ చేసుకున్నా, పూజ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నా. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడడం అయితే మర్చిపోద్దు. ఈ హైదరాబాద్ లో ఉంటే ఇదే ప్రాబ్లమ్, ఏ విషయము ఏంటిది ఏం జరుగుతుంది అనేది ఏం తెలియదు. అసలు ఎందుకు నేను ఇలా చెప్తున్నా అనేది ఫుల్ వీడియోలో అయితే చెప్పాను మొత్తం. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇంతసేపు వీడియో చూసారుగా, ఒక చిన్న లైక్ అయితే చేయండి.